ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కావడానికి మరో 20 రోజుల ముందు సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ను సన్ రైజర్స్ కెప్టెన్గా అధికారికంగా ప్రకటించింది. ఇక గత 2 సీజన్లుగా మ్యాక్రమ్ కెప్టెన్సీలో హైదరాబాద్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్లే ఆఫ్ సంగతి పక్కన ఉంచితే కనీసం ఆ దిశగా అడుగు కూడా వేయలేదు. కనీసం ప్లే ఆఫ్స్కి పోటీ ఇచ్చే స్థితిలో కూడా సన్ రైజర్స్ నిలవలేదు. దీంతో ఐపీఎల్ మినీ వేలంలో 20.5 crores అమ్ముడుపోయిన పాట్ కమిన్స్పై నమ్మకం ఉంచి అతడికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఇక పాట్ కమిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. ఇక కమిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో భారీ ధరకు అతన్ని సొంతం చేసుకుంది. స్టార్ ప్లేయర్ అయినప్పటికీ ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమిన్స్ను ఎస్ఆర్హెచ్ మేనేజ్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని అర్థమవుతుంది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన సంగతి మనందరికీ తెలిసిందే. 14 మ్యాచ్లు కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఈ ఓటమికి కెప్టెన్ మార్క్రమ్ అనుభవం లేనితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కమిన్స్ ను కెప్టెన్ గా తీసుకున్నట్లు అర్థమవుతుంది. కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరుంది. 2023లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాకు అందించాడు కమిన్స్. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో వచ్చి హిట్టింగ్ చేయగల సామర్థ్యం కమిన్స్ కు ఉంది. కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసమే కమిన్స్ కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్థమవుతుంది. మార్క్రమ్ అద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో వరుసగా 2 టైటిల్స్ అందించిన అనుభవం లేకపోవడం, ఒత్తిడిలో జట్టును నడిపించలేకపోవడం వంటివి అతడికి ప్రతికూల అంశాలుగా మారాయి. ఫ్రెండ్స్, మీరు కనుక క్రికెట్ లవర్స్ అయితే మన తెలుగు క్రికెట్ లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాట్ కమిన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.